అందంగా కనబడతారు అని అంటున్నారు చూసారా, అది దేవుడిచ్చిన అందం అది. కాబట్టి దీనా ఏం కలిగి ఉన్నది అంటే దేవుడిచ్చినటువంటి అందాన్ని కలిగి ఉన్నదండి. కాబట్టి దేవుడిచ్చిన అందంతో ఇప్పుడు ఆమె ఆ వీధుల్లోకి వెళ్తూ ఉంది. ఇప్పుడు దేవుడిచ్చిన అందంతో వెళ్తున్నటువంటి ఆ దీనా పరిస్థితి ఏమిటి అని అంటే అక్కడ కూడా సేమ్ ఇప్పుడున్నటువంటి ఆత్మలు కలిగినటువంటి మనుషులు ఉన్నారు. వీరికి ఇప్పుడు ఎవరు కావాలి అని అంటే ఆ లిప్టిక్ పెదవులతో ఉన్నటువంటి అమ్మాయిలు కాదు, ఆ మేకప్ రాసుకున్నటువంటి పెదవులతో ఉన్న వాళ్ళు కాదు, ఆ శరీరాలు కనిపిస్తున్నటువంటి వస్త్రాలు కలిగినటువంటి స్త్రీలు కాదు, కానీ నిండుగా వస్త్రములు ధరించుకొని ఎటువంటి మేకప్ లేకుండా చక్కగా వాక్యంగా కనబడుతున్న అమ్మాయిలే కావాలి. ఏమిటది? సాతాను దెయ్యం అలాగే ట్రాప్ చేస్తుంటుంది. నేను ఎప్పుడు కూడా ఒక దేవుడు కుమారుడు కానీ ఒక దేవుడు కుమార్తె కానీ గుర్తింపు కలిగి ఉన్నప్పుడు ఈ సొసైటీ దగ్గరికి వెళ్ళినప్పుడు వాడికి లోకంలో తిరగడానికి, ఎంజాయ్ చేయడానికి, రకరకాలైనటువంటి వేషాలు వేయడానికి అన్నిటికీ లోకానుసారమైనటువంటి అమ్మాయి కావాలి. కానీ తన భార్యగా ఉండడానికి మాత్రము ఖచ్చితంగా వాక్యానుసారంగా ఉన్న అమ్మాయి కావాలండి. వాడికి తెలుసు నా భార్యగా ఈమె సరిపోదు, ఈమె నేను వివాహం చేసుకున్న వెంటనే విడాకులు తీసుకోవడం తప్ప ఇంకేమీ లేదు, ఎందుకంటే ఈమె నాతో ఎక్కువ రోజులు కలిసి జీవించదని ఆడికి తెలుసు. ఎక్కువ జీవితకాలం నాతో జీవించాలంటే ఇటువంటి అమ్మాయిని చేసుకోవాలి, ఇటువంటి గుణం కలిగినటువంటి అమ్మాయిని చేసుకోవాలి, ఇటువంటి వాక్య వస్త్రం కలిగిన అమ్మాయిని చేసుకోవాలి. వాడికి కావాల్సింది సద్గుణాలు కలిగినటువంటి అమ్మాయి కావాలి. కానీ ఎంజాయ్ చేయడానికి మాత్రము లోకంలో ఎవరైనా కావాలి. అలాగే దేవుడు కుమారుడు విషయం గురించి కూడా వచ్చినప్పుడు అదే చూస్తున్నారు. ఈ రోజు ఒక వ్యక్తి లేదా ఒక అబ్బాయి ఎక్కడైనా ఉన్నప్పుడు వీడు ఎటువంటి వాడు, వీడు చక్కగా ఉన్నాడా, వీడు మాట తీరు ఎలా ఉంటుంది, మిగతా పిల్లలతో వీడు ఎలా ఉంటున్నాడు, మిగతా కుర్రవాళ్ళతో వీడు ఎలా తిరుగుతున్నారు, ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా ఏం జరుగుతుంది? తిరగడానికి మాత్రము ఎవరైనా పర్వాలేదు, పెళ్లి చేసుకోవడానికి మాత్రం ఒక పద్ధతి అయినవాడు కావాలి. ఇవన్నీ కూడా ఆదికాండం 6వ అధ్యాయంలో జరుగుతూ ఉన్నాయండి. ఆదికాండం 6వ అధ్యాయం దగ్గర కనిపిస్తున్నాయి. ఏం జరుగుతుంది ఇక్కడ? దీనాను చూస్తున్నప్పుడు అక్కడ దీనా కంటే ఎంతో అందమైన వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడి ద్వారా వచ్చిన అందంతో అలంకరించబడినటువంటిది ఎవరు అంటే దీనా. దేవుడిచ్చినటువంటి అందంతో అలంకరించబడినటువంటి వ్యక్తి దీనా.